శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాఘవే కేతవే నమః. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్య భగవానుడికి ముందుగా నమస్కారం చేసి, మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భగవద్భక్తులందరికీ కూడా సాధువాదాలు చేసుకుంటూ, ఈ రోజున దేవవైద్యులు సూర్య భగవానుడి యొక్క పుత్రుడు అయినటువంటి అశ్విని దేవతల గురించి, వారి యొక్క ఉత్పత్తి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదితి కశ్యపులు వీళ్ళిద్దరూ పుణ్య దంపతులు. వారికి పుట్టినవాడు ఆదిత్యుడు. ఆదిత్యుడు అంటే అదితి పుత్రుడు కాబట్టి ఆదిత్యుడు అని పేరు. ఆయనే సూర్యనారాయణుడు. అతని కాంతికి కటిక చీకట్లు పటాపంచలైపోతాయి. సూర్యోదయం కాగానే చీకటి పారిపోతుంది. అంతటి ప్రచండ తేజస్సు కలిగిన వాడు సూర్యనారాయణుడు. అటువంటి సూర్యనారాయణుడికి త్వష్ట ప్రజాపతి తన కూతురైనటువంటి సంజ్ఞ అనే పేరు గల సుందరాంగినిచ్చి పెళ్లి చేశాడు. త్వష్ట ప్రజాపతి కూతురు సంజ్ఞాదేవి. ఈ సంజ్ఞాదేవి సూర్య భగవానుడితో కాపురం చేస్తుందే గాని ఉత్సాహంగా ఉండలేకపోతుంది. ఎందుకని? సూర్యుడి యొక్క తాపాన్ని భరించలేకపోతుంది. అలా ఉండి ఉండి ఒకనాడు పుట్టింటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయింది. త్వష్ట ప్రజాపతి ఇంటికి వెళ్ళింది. అనుకోకుండా వచ్చిన కూతుర్ని చూసి, ఏమమ్మా, ఎలా ఉంది నీ కాపురం? అల్లుడు రాలేదేంటి, నువ్వు ఒక్కదానివే వచ్చావు అని అడిగాడు ఆయన. అందుకనే కూతురు అల్లుడు ఇద్దరూ వెళ్ళాలి అత్తగారింటికి. కూతురు ఒక్కతే వెళ్ళిందంటే తేడా కొట్టినట్టు. నీ భర్త సరసంగా నడుచుకుంటున్నాడా నీతోటి, లేకపోతే పరుషంగా ఉంటున్నాడా అని లాలిస్తున్నట్టుగా అడిగాడు కన్న తండ్రి త్వష్ట. తండ్రి ఎప్పుడు కూడా తన యొక్క బిడ్డ యొక్క బాగోగులు చూసుకుంటాడు కదా. సంజ్ఞాదేవి దీనంగా చూసింది తండ్రిని. తండ్రి, నన్ను భలే చల్లని వాడికిచ్చి పెళ్లి చేశావు. మండిపోతున్నాను. ఏనాటికి ఆనాడు ప్రాణాలతో బయటపడి వచ్చాను. అందుకు సంతోషపడు అని కొంచెం వ్యంగ్యంగా చికాకుగా మాట్లాడింది. త్వష్ట ప్రజాపతి ఒక్క క్షణం ఆలోచించి, అమ్మా, చిరాకు పడద్దు. బుద్ధిమంతులైనటువంటి సతులకి పతులే కదా గతి. పతివ్రత ధర్మం కదా తల్లి. అత్తవారింట కాపురం అనేక విధాలుగా ఉంటుంది. పూలపాన్పు మీద ఉన్నట్టుండదు, పుట్టింటో ఉన్నట్టు ఉండదు. కొన్ని కష్టాలు, నష్టాలు, సంతోషాలు అన్నిటి యొక్క మేళవింపే కదమ్మా కాపురం అంటే. ఏది ఎలా ఉన్నా భార్యకి భర్తే పరమధర్మం, పతి సేవయే పరమధర్మం, సౌభాగ్యవర్ధనం. అందువల్ల నా మాట విని వెళ్ళు, భర్త దగ్గరికి వెళ్ళిపో. నేను త్వరలో వచ్చి ఆయన యొక్క ప్రతాపాన్ని కొంతవరకు తగ్గిస్తా అని నచ్చజెప్పాడు. సరే, కూతురు వెళ్ళిపోయింది. ఆ సంజ్ఞాదేవి
సరే, తండ్రి మాట ప్రకారం వెళ్ళింది. సూర్యభగవానుడి యొక్క తాపాన్ని భరిస్తూ సంసారం కొనసాగిస్తూ ఉంది. కొంతకాలానికి వైవస్వతుడు, యముడు, యమి అనేటువంటి 3 పిల్లలు పుట్టారు. ఆయనే మొదటి మనువు, వైవస్వత మనువు. వివస్వంతుడు అంటే సూర్యుడు అని అర్థం అండి. వివస్వంతుడు కొడుకు కాబట్టి వైవస్వతుడు అని పేరు. అలాగే యమధర్మరాజు. యమి అంటే యమునా నది ఆ తల్లి అనే 3 పిల్లలు క్రమంగా పుట్టారు. ఇక ఈ సంసారానికి ఒక నమస్కారం. ఎవరు భరిస్తారు ఈ తాపం? ఇది నా పాపం అని మనస్సులో అనుకొని వెళ్ళిపోవాలనుకుంది. నా తండ్రి తొందరలోనే వచ్చి నా భర్త యొక్క తాపాన్ని కొంత తగ్గిస్తానని చెప్పాడు, కానీ ఆయన రానేలేదు అని తన యొక్క శక్తితోటి తనలాంటి ఒక స్త్రీని సృష్టించింది. ఛాయ అంటే నీడ, తన నీడను సృష్టించింది. ముమ్మూర్తులా తనలాగే ఉంటుంది. నీడకి ఏ బాధ ఉండదుగా, ఎండ బాధ ఉండదు నీడకి. ఇప్పుడు మనం ఎండలో ఉంటే నీడ పడుతుంది మన పక్కన, మనకి తాపం కలుగుతుంది, కానీ నీడకి ఏ తాపం ఉండదు. దానికి ఛాయ అని పేరు పెట్టింది. ఓ ఛాయ, నువ్వు నా భర్తకి అనుకూలంగా సంసార జీవితం జరుపుతూ ఉండు. ఈ రహస్యం మాత్రం చెప్పద్దు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఈ క్షణం నుంచి నువ్వే వాళ్ళకి తల్లివి, వింటున్నావా అని హెచ్చరిస్తూ పాఠం చెప్పినట్టు చెప్పింది. ఆమన్నది, అక్క, నాకుగా నేను చెప్పను. ఒకవేళ భర్త గనక కోపించి శాపం పెడతాను అంటే మాత్రం తప్పని పరిస్థితుల్లో నేనెవరో చెబుతా, అప్పటిదాకా చెప్పను. సరే, ఇక ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయలుదేరి పుట్టింటికి వచ్చేసింది. తండ్రి కూతుర్ని చూసి, మళ్ళీ వచ్చావా, చెప్పే వచ్చావా నీ భర్తతోటి అని కొంచెం చిరుగుపంగా అడిగాడు. నానా, నువ్వు వస్తానని చెప్పావు, నా భర్త వేడి తగ్గిస్తానని చెప్పావు, బలవంతంగా పంపించావు, నన్ను ఏవో ధర్మాలు చెప్పి పంపించావు. నీ మాట ప్రకారం సహించి 3 పిల్లలకి తల్లిని కూడా అయ్యాను. ఇక భరించలేక వచ్చేశాను. ఇంకా చెప్పి రావడం కూడానా అని కొంచెం చిరాగ్గా జవాబు చెప్పింది కూతురు. కూతురి మాటలు ఆ తండ్రికి రుచించల. ఆ రోజుల్లో అలా ఉండేది. ఇవాళేముంది, అలిగి పుట్టింటికి పోతే ఆ తల్లి, ఒకవేళ ఆ కూతురు గనక సంపాదన పరురాలైతే ఇక ఆ కాపరాన్ని కూల్చేవాళ్లే ఎక్కువ మంది కనపడుతున్నారు. నేను ఎంతోమందిని చూశా, అందుకని చెబుతున్నా. ఆ సంపాదన వాళ్ళు మరిగారు, హాయిగా కూతురు కాపరు పెట్టిపోయినా వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళు కూతురు అల్లుడిని కలవనీరు. విడిపోయిన కుటుంబాలు 2-3 నాకు తెలుసు, మా బంధుత్వాల్లోనే. కానీ ఆనాడు పద్ధతి అది కాదు. తండ్రి అన్నాడు, అమ్మా, నా మాట అర్థం చేసుకోకుండా తొందరపడి భర్తను విడిచిపెట్టి వచ్చావు. ఇవాళ రేపు నీ భర్త వచ్చి అడిగితే నేనేం జవాబు చెప్పేది? అలాంటి తగవు రానియకుండా వెంటనే నీ పతి దగ్గరకు వెళ్ళిపో. నీ వెనకే నేను కూడా వస్తానమ్మా, లే వెళ్ళు అని తండ్రి తొందర పెట్టాడు. సంజ్ఞ వెంటనే లేచింది, బయటకు వచ్చింది. ఇక పుట్టింట్లో నాకు స్థానం లేదు అనుకుంది. అత్తవారింట్లోనే ఉన్నా భర్త యొక్క వేడి భరించలేకపోతుంది. ఇంటికి వస్తే పుట్టింట్లో తండ్రి నువ్వు అక్కడికే వెళ్ళాలి అంటున్నాడు. చూడండి ఎంత కష్టం వచ్చిందో ఆమెకి. ఏం ఆలోచించిందో మరి మనస్సులో. తిన్నగా అక్కడి నుంచి బయలుదేరి ఉత్తర కురుభూములకు వెళ్ళిపోయింది. ఉత్తర కురుభూములు అంటే కురుక్షేత్రానికి అవతల ఢిల్లీ దగ్గర ఉత్తర కురుభూములు. అవి పవిత్రమైన ప్రదేశాలు. అనేక మంది రాజులు, రాజర్షులు, మహర్షులు యజ్ఞయాగాదులు చేసినటువంటి పవిత్ర భూమి. అక్కడికి వెళ్ళి బడబ రూపంలోకి మారిపోయింది. బడబ అంటే ఆడగుర్రం.
పతి ధ్యానంలో నియమబద్ధమైన జీవితం గడుపుతూ ఉండిపోయింది. అక్కడికి పోయినా తన పతివ్రత ధర్మాన్ని మాత్రం మానుకోలే. సరే, ఇక్కడ తండ్రి అనుకున్నాడు, నా మాట విని భర్త దగ్గరికి వెళ్ళిపోయింది మా అమ్మాయి అనుకొని మనశ్శాంతిగా నిట్టూర్పు విడిచాడు ఆ విశ్వకర్మ అన్న త్వష్ట ప్రజాపతి అన్న ఒకటే, దేవశిల్పులు వాళ్ళు. ఇక సూర్యుడు ఇంట్లో కథ ఏం జరిగింది? ఛాయాదేవిని సంజ్ఞాదేవిగానే భావించాడు సూర్యుడు. ఆయనేమి తేడా గమనించాల. రూపురేఖలు, నడత, మాట, మంతి, నవ్వు అన్నీ అచ్చంగా సంజ్ఞకి అచ్చుకుద్దినట్టుగా ఉన్నాం. అందుకని అనుమానం ఎందుకు వస్తుంది? చీకు చిత్తా లేకుండా సంసారం చేస్తున్నారు ఆలుమగలు. కాలక్రమేణా ఛాయాదేవికి మనువు, శనేశ్వరుడు, తపతి అనేటువంటి 3 పిల్లలు పుట్టారు. మొదట కూడా ఒక నది పుట్టింది, యమునా నది. రెండోసారి ఒక నది పుట్టింది, తపతి. మనువు, శనేశ్వరుడు, తపతి 3 పిల్లలు పుట్టారు, పెరుగుతున్నారు. సహజంగా తనకి పిల్లలు పుట్టనంత వరకు సవతి పిల్లలనైనా బాగానే చూస్తుంది ఏ తల్లి అయినా. తన కడుపున పిల్లలు పుట్టారంటే ఆ సవతి పిల్లల్ని సక్రమంగా చూడరు, అది సహజమే. అందుకని ఈమెం చేసేది, ఈ ఛాయాదేవి తన బిడ్డల్ని బాగా చూస్తున్నది. పాచిపోయినవి, పనికిరానివి సంజ్ఞాదేవి బిడ్డలకు పెడుతున్నది. ఒకరోజు యముడు తన అన్నయ్య అయినటువంటి వైవస్వతుడి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య చూసావా, ఆవిడ మన అమ్మ అయితే ఇలా చేస్తుందా? నాకేదో అనుమానంగా ఉంది. ఆవిడ మన అమ్మ కాదు, మన అమ్మ రూపంలో ఉన్నటువంటి మరొక స్త్రీ అని నాకు అనిపిస్తోంది అని ఒకరోజు ఈ పాచిపోయిన అన్నం పెట్టడం వల్ల యముడు ఆమె తన్నటానికి కాలు ఎత్తేట. చూడండి, వెంటనే ఆమె ఒక చూపు చూసేసరికి ఆ కాలు కాస్త విరిగి పడిపోయింది. ఆ తర్వాత సూర్యభగవానుడు వచ్చాడు, విషయం తెలుసుకున్నాడు. విషయం తెలుసుకొని, నువ్వు కన్న తల్లివేనా? బిడ్డ ఒకవేళ తెలియక తప్పు చేస్తే కడుపులో పెట్టుకొని కాపాడతారు, నువ్వేంటి బిడ్డ కాలుపోయేటట్టు చేశావు? అసలు నువ్వు తల్లివేనా? అసలు నువ్వెవరు చెప్పు ఇప్పుడు అని నిలదీశాడు. నేను శపిస్తా ఇప్పుడే అనేసరికి భయపడిపోయి విషయం అంతా చెప్పింది. చూడండి, ఈ విధంగా యమధర్మరాజు బెదిరించేసరికి ఆమె ఉన్నది ఉన్నట్టు కక్కేసింది. అట్లాగే అంతకుముందు ఒకరోజు శని కూడా ఆమెకు ఎదురు తిరిగాడు. చూసారా, ఛాయాదేవిని బెదిరించాట. నువ్వు నిజం చెప్పు, మా నాన్నకు చెబుతాను నీ మీద, మమ్మల్ని సరిగ్గా చూడటం లేదు అని. అప్పుడు ఆమె కోపం వచ్చి, ఒరే శని, నువ్వు మందుడవై క్రూర దృష్టి కలిగినటువంటి పాపగ్రహమైపోరా అని శపించింది. చూసారా, తపతిని ఏం శపించిందో తెలుసా? ఒసేయ్ తపతి, అదే పేరుతో నువ్వు నదివైపో అని తపతిని శపించింది. అప్పుడు ఇన్ని జరిగిన తర్వాత సూర్యభగవానుడు కలిగించుకొని గట్టిగా నిలదీసేసరికి అప్పుడు ఆమె విషయం చెప్పింది. మీ వేడికి తట్టుకోలేక తానే నన్ను తయారు చేసి తనని ఛాయ అని పేరు పెట్టి వెళ్ళింది అని చెప్పింది. సరే, ఇక గబగబా సూర్యభగవానుడు దివ్య దృష్టితో చూశాడు అసలు సంజ్ఞాదేవి ఎక్కడ ఉంది అని. ఆమె ఒక ఆడుగుర్రం రూపంలో కురుక్షేత్రంలో ఉన్నటువంటి
సంగతి తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్ళిపోయినాడు సూర్యనారాయణుడు. తాను కూడా ఒక మగ గుర్రంగా మారిపోయాడు. అక్కడ ఉన్నటువంటి తన భార్య ఆడుగుర్రాన్ని సమీపించి క్రమక్రమంగా ఆమెను తనకి అనుకూలంగా మార్చుకున్నాడు. ఆ అశ్విని ఆ ఆడగుర్రం అనుకున్నది, ఏమిటి నాలో వికారం కలుగుతోంది, నా భర్తను తప్ప నేను పరపురుషుణ్ణి ఏనాడు నా మనస్సులో కూడా భావించనే, పతివ్రత శిరోమణినైనటువంటి నన్ను నా భర్త సూర్యుడు తప్ప ఇంకొకడు ఎవడైనా తాకగలడా? ఈ అశ్వరూపధరుడు నా పతి అయినటువంటి సూర్యుడే అని మనస్సారా సంతోషపడి వశురాలైపోయింది. అలా అన్యోన్యంగా ఉన్నటువంటి ఆ అశ్వదంపతుల అనురాగ ఫలితంగా ఇద్దరు కవలలు పుట్టారు. కవలలు అంటే ట్విన్స్ అంటాం కదా, వాళ్లే అశ్వినులు. మోహనమూర్తులుగా ఉన్నారు. అందుకనే అందగాళ్ళని చెప్పాలి అంటే అశ్విని దేవతలతో పోలుస్తారు. ఆ జంట బిడ్డలను చూచి సంజ్ఞ సూర్యుడు నిజరూపాలు ధరించి ముద్దులాడుతూ ఉండగా బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆ శిశువులకి దివ్య శక్తులు ఇచ్చాడు. దేవతలలో ముఖ్య స్థానాన్ని ఇచ్చాడు. యజ్ఞభాగాన్ని, ఆయుర్వేద వైద్య శాస్త్రాన్ని అనుగ్రహించి దేవతలందరికీ వైద్యులుగా నియామకం చేసి వెళ్ళిపోయాడు. అశ్విని దేవతలు స్వర్గానికి వెళ్ళారు. సూర్యభగవానుడు సంజ్ఞాదేవితో తన భవనానికి వచ్చేశాడు. కొంతకాలం గడిచాక విశ్వకర్మ వచ్చి సూర్యుడిని స్తోత్రం చేసి ప్రసన్నం చేసుకొని ఒక దివ్యమైనటువంటి చక్రంలో పెట్టి 3 సార్లు తిప్పాడు. అలా తిప్పడం వల్ల సూర్యుడి యొక్క చండత్వం చాలా వరకు మాయమైపోయింది. కొంత రజనగా వచ్చేసింది అన్నమాట. ఆ రజనుతోటే 3 ఆయుధాలు తయారు చేశాడు అని వేరే పురాణాల్లో కూడా ఉంది. అంటే విష్ణుమూర్తికి చక్రం, శివుడికి శూలం ఇలా తయారు చేసి ఇచ్చాడు. ఎవరై సంజ్ఞాదేవి సంతోషంతో సూర్యమండలంలో ఉండిపోయింది. ఛాయాదేవి సంజ్ఞాదేవిలో విలీనమైపోయింది. అన్ని ప్రాణులకు రాత్రి పగళ్ళు ఛాయగా నిలబడిపోయింది. అప్పటి నుంచే మనకి నీడబట్టం, అంతకుముందు నీడ అనేది లేదు. ఇది అశ్విని కుమారుల యొక్క జనన గాథ. అయితే ఇక్కడ మరికొంత సమాచారాన్ని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అశ్విని దేవతల యొక్క అంశతోటే ద్వాపర యుగంలో కుంతీదేవికి నకుల సహదేవులుగా పుట్టారు వీళ్ళు. అంతేకాదు, వీళ్ళు దేవలోకానికి వెళ్ళి వైద్యం చేస్తున్నారు కదా, అప్పుడు ఇంద్రుడు అన్నాడు, మీరు వైద్యం చేస్తున్నారు కాబట్టి మీకు మహర్షులు దేవతలు ఎవరైనా మహర్షులు చేసే యజ్ఞయాగాదుల్లో మీకు హవిర్భాగం లేదు అన్నాడు. వాళ్ళకి చాలా బాధ కలిగింది. మిగతా దేవతలందరికీ హవిస్సు ఉంది పొందటానికి, కానీ అశ్విని దేవతలు వైద్యులు కాబట్టి వాళ్ళకి లేదన్నాడు. మరి వైద్యం చేయటం పాపమా? ఆలోచించండి. అయితే చవన మహర్షి ఒకానొక సందర్భంలో తపస్సు చేసుకుంటుంటే ఆయన చుట్టూ పుట్టలు ములిసినాయి. ఒకానొకప్పుడు శర్యాతి అనేటువంటి మహారాజు తన పరివారంతో కలిసి, కూతురు కూడా ఉన్నది, ఆమె పేరు సుకన్య, వాళ్ళందరూ అడవికి వచ్చారు. ఈ సుకన్య తన చెలికెత్తెలతోటి వెళితే ఒక పుట్టలో నుంచి అద్భుతమైనటువంటి ప్రకాశం బయటకు వస్తున్నది. ఆ విధంగా పుట్టలో నుంచి కాంతులు వెదజల్లుతూ ఉంటే బాల్య చాపల్యం వల్ల ఈ సుకన్యాదేవి 2 దర్భ పుల్లలు తీసుకొని ఆ 2 బొక్కల్లో పొడిచింది. ఆ కాంతులు ఆగిపోయినాయి. లోపల ఏం జరిగిందో వీళ్ళకి తెలియదు. లోపల ఉండే మహర్షి యొక్క కళ్ళు మాత్రం పోయినాయి. చమన మహర్షి
వీళ్ళందరూ వెళ్ళిపోయినారా కానీ ఆ రాజ్యంలో ఉండే భటులకి, రాజుగారికి, అందరికీ కూడా మలమూత్రాలు స్తంభించిపోయినాయి. వాళ్ళకి అర్థం కాల. అందరినీ పిలిచి అడిగాడు, ఎవరైనా అరణ్యంలో తప్పులు చేశారా అని. అప్పుడు ఈ అమ్మాయి వచ్చి పుట్టలో నుంచి ఈ విధంగా కాంతులు వస్తుంటే ఏమిటో ఉత్సాహాన్ని ఆపుకోలేక, తండ్రి ఆ బెజ్జాల్లో పొడిచాను అని చెప్పింది. గబగబా రాజుగారు భటుల్ని వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఆ పుట్ట జాగ్రత్తగా తొలగించి చూస్తే అందులో రక్తం గారుతున్న కళ్ళతోటి చవన మహర్షి కనపడ్డాడు. వెంటనే ఆయన పాదాల మీద పడ్డారు. క్షమించు, నా కూతురు చేసిన అపరాధానికి నేను చాలా బాధపడుతున్నాను అనగానే ఆయన అన్నాడు, తప్పు చేసింది నీ కూతురు కదా, నేను ఇప్పుడు అంధుణ్ణి అయిపోయినాను, నాకు సేవ చేయటం కోసం నీ కూతురు నాకిచ్చి పెళ్లి చేయన్నాడు. ఈయనకు చూస్తే 100 ఏళ్ళు పైన ఉన్నాయి. 100 ఎంతో తెలియదు. ఆ రోజుల్లో వయస్సు మనలాగా కాదు కదా, 50,000 60,000 సంవత్సరాలు బతికారు వాళ్ళు. ఈ అమ్మాయికి అయితే 16 ఏళ్లే. ఇంకా ఏం చేయాలో అర్థం కాల. ముక్కు పచ్చలారని బిడ్డని అంతటి ముదుసలికిచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించలేకపోతున్నాడు. ఈ విషయం తెలిసి సుకన్యాదేవి వచ్చి తండ్రితో చెప్పింది, తండ్రి తప్పు చేసింది నేను, దానికి దండన అందరూ అనుభవిస్తున్నారు, నాకేం అభ్యంతరం లేదు, ఆ మహర్షికిచ్చి నన్ను పెళ్లి చేయండి అన్నది. సరే, వారికిచ్చి పెళ్లి చేశారు. ఇంకా ఆమె తన యొక్క చీనాంబరాలు అన్నీ వదిలేసింది, ఆభరణాలు వదిలేసింది, నారచీరలు మాత్రమే ధరించి ఆ మునితో పాటు అడవికి వెళ్ళింది. ముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. చవనుల వారు భృగువంశ సంజాతుడైన చవన మహర్షి అంటే. ఇలా జరుగుతూ ఉంది కాలం. ఆమె మనస్సులో ఎటువంటి ఖేదం లేదు. చూసారా, పతివ్రతా ధర్మాన్ని నెరవేరుస్తోంది. ఒక రోజున కడవ తీసుకొని మరిడి నీళ్లు తీసుకొస్తానికి ఒక సరోవరం దగ్గరికి వెళ్ళింది. అక్కడ స్నానం చేసింది, మడి నీళ్లు ముంచుకొని ఒడ్డుకు వచ్చింది. ఇంతలోకే 2 సుందరాంగులు, దివ్యమైన అందం కలిగినటువంటి వాళ్ళు కనపడ్డారు. వాళ్ళు పరీక్ష పెట్టారు. ఓ సుకన్య, ఆ ముదుసలి మహర్షితోటి నువ్వేం సుఖపడతావు, మా ఇద్దరిలో ఎవరో ఒకరిని వరించు, పెళ్లి చేసుకో, సుఖపడు అన్నారు. ఓ మహాత్ములారా, మిమ్మల్ని చూస్తే దేవతల్లాగా కనిపిస్తున్నారు, అటువంటి మీరు ఇలా మాట్లాడవచ్చా అని ఆమె అనేసరికి, అమ్మా, నీ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి అన్నామే కానీ నిన్ను మోహించి మేము చేయలేదు, మేము చాలా సంతోషపడుతున్నాం నీ పాతివ్రత్య వైభవానికి, నీ భర్తకు మేము కంటి చూపు ఇస్తాం, యవ్వనాన్ని ఇస్తాము అన్నారు. ఈమె గబగబా ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది భర్తకి. ఆయన కూడా సంతోషపడి ఆ సరోవరం దగ్గరకు వచ్చారు. మళ్ళీ ఒక పరీక్ష. ఓ సుకన్య, నీ భర్తతో పాటు మేము 3 మునుగుతాం, బయటకు వచ్చిన తర్వాత మా 3లో నీ భర్త ఎవరో నువ్వు గుర్తుపట్టాలి అన్నారు. సరేనన్నారు. వాళ్ళ 3 మునిగారు. బయటికి లేస్తే 3 చవన మహర్షి లాగానే ఉన్నారు. ఇది ఆశ్చర్యకరం. అప్పుడు ఆ తల్లి జగన్మాతను ప్రార్థించింది అని దేవీ భాగవతం చెబుతుంది. దేవీ భాగవతంలో ఈ కథ అద్భుతంగా ఉన్నది, వ్యాసుల వారు రాశారు. అప్పుడు ఆమె జగన్మాత ఆమెకి స్ఫురణ శక్తినిచ్చింది. దేవతలకి కొన్ని లక్షణాలు ఉంటాయి, మానవులకు కొన్ని లక్షణాలు ఉంటాయి. దేవతలని అనిమిషులు అంటారు, అంటే కన్ను ఆర్పరు, వాళ్ళు కళ్ళు తెరుచుకొనే ఉంటాయి. అలాగే వాళ్ళ పాదాలు భూమి మీద ఆనవు, వాళ్ళ శరీరానికి చెమట పట్టదు. ఈ లక్షణాలన్నీ మానవులకి ఉంటాయి, దేవతలకు ఉండవు. అప్పుడు తన భర్తను గుర్తుపట్టింది. అప్పుడు వాళ్ళిద్దరూ అశ్విని దేవతలుగా మారిపోయారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక ప్రార్థించారు చవన మహర్షిని, మేము దేవతలకి వైద్యులం కావటం వల్ల దేవేంద్రుడు మాకు హవిర్భాగం లేకుండా చేశాడు, అదే మాకు చీరనటువంటి కోరిక, చింతగా ఉన్నది అన్నారు. అట్లానా, మీరు దాని గురించి చింతపడద్దు,
మా మామగారైనటువంటి శర్యాతి మహారాజు గారి ద్వారా ఒక గొప్ప యజ్ఞాన్ని చేయించి అందులో హవిస్సులు మీకు ఇస్తాను అన్నాడండి. చూసారా? అప్పుడు శర్యాతి మహారాజు గారి ద్వారా ఒక యజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞంలో ఒక్కొక్క దేవతను పిలుస్తుంటే ఆ దేవతలు వచ్చి వరుసగా కూర్చొని హవిర్భాగాలు పుచ్చుకుంటున్నారట. దేవేంద్రుడికి అష్టదిక్పాలకులందరికీ కూడా హవిస్సులు ఇచ్చారు. చివరిలో అశ్విని దేవతలకు కూడా హవిస్సులు ఇవ్వబోతూ ఉంటే, ఓ శర్యాతి మహారాజా, ఈ అశ్విని దేవతలు దేవవైద్యులు కాబట్టి వీళ్ళకి హవిర్భాగానికి అవకాశం లేదు, అర్హత లేదు అనేసరికి శర్యాతి మహారాజు తన అల్లుడి వైపు చూశాడు, ఏం చేయాలి అని. అప్పుడు ఆయన అన్నాడు, చవన మహర్షి, మామయ్య గారు, ఈ ఇద్దరి దయ వల్ల నేను యవనవంతుడయ్యాను కాబట్టి వీళ్ళకి వాగ్దానం చేశాను, ఆ రుణాన్ని నేను తీర్చుకోవాలి, నా మాట విని మీరు హవిస్సు ప్రదానం చేయండి అన్నాడు. వెంటనే ఇంద్రుడు కోపం వచ్చింది. వజ్రాయుధం తీసుకొని చెయ్యి పైకెత్తాట. వెంటనే చవనుల వారు చూసి స్తభ అన్నాడు. సంస్కృతంలో స్తభ అంటే ఆగిపో అని. స్తంభించిపోయింది. స్తంభించుట అనే పదం దాంట్లో నుంచి పుట్టింది. వెంటనే ఎత్తిన చెయ్యి ఎత్తినట్టే ఆగిపోయింది. వజ్రాయుధం వదలలేడు, చెయ్యి కిందకి దిగటల్లా. గజగజ వణికిపోయాడు ఇంద్రుడు అంతటివాడు. అప్పుడు చవనుల వారిని ప్రార్థిస్తే, చవన మహర్షి, ఈ అశ్విని దేవతలకి ఇక నుంచి అన్ని యజ్ఞాలలో హవిర్భాగం ఉండుగాక, దానికి నువ్వు సమ్మతిస్తే నీ చెయ్యి యథాస్థితికి వస్తుందని. అప్పుడు ఆయన దేవేంద్రుడు దిగొచ్చాడు. ఆ రకంగా అశ్విని దేవతలకి హవిర్భాగాన్ని కూడా కల్పించినటువంటి మహాత్ముడు చవన మహర్షి. అందుకనే ఆ భార్గవ వంశం అంటే అంత గొప్పది. ఆ వంశంలో పుట్టినవాడే భార్గవరాముడు, పరశురాముడు, జమదగ్ని కుమారుడు, విశ్వామిత్రుడికి మేనల్లుడు. ఒకటి కాదు. మరి అటువంటి మహాత్ములైనటువంటి దేవవైద్యులైనటువంటి అశ్విని దేవతల కథ వింటే చక్కటి ఆరోగ్యం వస్తుందని, ఏదైనా పొరపాటుగా మన యొక్క ప్రారబ్ధ కర్మ వల్ల రోగాలు వచ్చినా ఆ మందును సేవిస్తే అశ్విని దేవతల పేరు తలచుకొని ఆ రోగం నుంచి తొందరగా బయటపడతారు అని కూడా మనకి దీంట్లో ఫలశ్రుతిగా చెప్పారు. కాబట్టి అందుకని ఈ కథని ఇవాళ మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.